అందరికీ నమస్కారం. నేను మీ వీతరిక బొల్లు. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిరీస్లో మనం ఇప్పుడు మాట్లాడిపోయే టాపిక్ ప్రీ అండ్ పోస్ట్ డెలివరీ కేర్ అండి. ఇది వచ్చేసి నేను చెప్పే టాపిక్ మామ్కి సంబంధించిన కేర్, నాట్ ఫర్ ద బేబీ. ఆన్ ద డెలివరీ డే మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ డెలివరీ అయ్యాక మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. మనకి 9th మంత్ దాటాక ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఐ మీన్ 9th మంత్ దాటాక అంటే కంప్లీట్ అవ్వలేక కాదు. వన్స్ మనకి 9th మంత్ వచ్చి ఒక 2 వీక్స్ అయ్యాక డెలివరీ మ్యాక్స్ ఎప్పుడన్నా అవ్వచ్చండి. అది ఏ రోజు అన్నది ఎవరూ చెప్పలేము. డాక్టర్స్ అయితే మనకి కంప్లీట్ 9 months కంప్లీట్ అయిపోయాక ఒక ఆఫ్టర్ 1 weekకి వాళ్ళు ఈడీడీ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే ఇస్తారు. బట్ చాలా మందికి 9 months 15 daysకి అలాగే కూడా డెలివరీ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చాకనే మనం కొంచెం హెవీగా ఫీల్ అవుతాము, అంటే బేబీ వెయిట్ ఇవన్నీ. సో బేసిక్గా లైట్ ఫుడ్ తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఆ మసాలా ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి, సో దట్ మీకు బ్లోటింగ్ ఉండదు. సడన్గా పెయిన్స్ వచ్చినా అంత మంట కింద గట్రా అయితే ఉండదు అనమాట. కొంచెం లైట్ ఫుడ్స్ చలవ చేసే ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే లిక్విడ్ అయితే ఎక్కువ తీసుకోండి. ఐదర్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ అవి నెగ్లెక్ట్ చేయకండి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి మీ డైట్లో. బిఫోర్ డెలివరీ అయితే మనం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకునేది ఏమి ఉండదండి. బట్ ఆఫ్టర్ వన్స్ మనం బేబీని డెలివరీ చేశాక ఎటువంటి కేర్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వన్స్ మనం బేబీని డెలివరీ చేశాక అయితే చాలా వీక్గా అయితే ఉంటామండి. ఐ మీన్ అది ఐదర్ నార్మల్ అన్న అవ్వచ్చు, మీకు సిసెక్షన్ అన్న అవ్వచ్చు. ఈ స్టిచెస్ పెయిన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ సిసెక్షన్కే స్టిచెస్ ఉంటాయి కదా, నార్మల్ అయితే స్టిచెస్ ఉండవు అని అనుకుంటారు. బట్ మనకి నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు బేబీ హెడ్ అనేది ఈజీగా ఆ వెజైనా ఓపెనింగ్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు మీకు కట్ చేస్తారు. ఆ కట్ చేసినప్పుడు ఆఫ్టర్ డెలివరీ స్టిచెస్ కూడా వేస్తారండి. వాటికి సంబంధించి మనం ఎక్కువ కేర్ అయితే తీసుకోవాలి. స్టిచెస్కి సంబంధించి మెయిన్గా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఆఫ్టర్ డెలివరీ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే బాగా ఎక్కువగా ఉంటుందండి. సో స్టూల్ సాఫ్ట్నర్స్ అన్నవి ఉంటాయి, ఐదర్ అవి సిరప్ అన్నా టాబ్లెట్స్ అన్నా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టూల్ సాఫ్ట్నర్స్ అన్నవి వాడండి, సో దట్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండదు. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే మనకి మోషన్ అయితే ఫ్రీగా అవ్వదండి, దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో స్టూల్ సాఫ్ట్నర్ అనేది కంపల్సరీ మనం అట్లీస్ట్ ఒక 2 weeks వరకు వాడవలసి వస్తుందండి. అది ముందే చూసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. వన్స్ మీరు ఒక ఆఫ్టర్ డెలివరీ ఒక 2 to 3 days అది వాడకుండా చాలా ఇబ్బంది అయితే పడతారు. మీ డాక్టర్తో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా తీసుకోండి. అండ్ అలాగే ఈ స్టిచెస్ అనేవి లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. ఐ మీన్ మనం ఎక్కువ స్టెప్స్ ఎక్కేసిన, బేబీకి ఫీడింగ్ చేయడానికి కింద కూర్చోవడం అలాంటివి అయితే చేయకండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. వన్స్ అవి లూజ్ అవుతే మళ్ళీ చాలా పెయిన్ అయితే మనం భరించాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆ స్టిచెస్ వాటికి డైలీ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో ఎవరు హెల్ప్ అయినా తీసుకోవచ్చు. మీరు బెటాడిన్ సొల్యూషన్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఆ స్టిచెస్కి. లేదు మనకి కష్టంగా అనిపిస్తే ఐదర్ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆర్ క్లినిక్ వెళ్ళినా అక్కడ నర్సెస్ కూడా మనకి క్లీన్ చేస్తారు. అట్లీస్ట్ మీరు ఒక 2 to 3 weeks ఆ స్టిచెస్కి బాగా కేర్ తీసుకుంటే అవి మనకి అంత ఇబ్బంది పెట్టవన్నమాట. లేదంటే మళ్ళీ అవి లూజ్ అవ్వడం అలా మీకు 1 to 2 months పట్టేస్తుంది ఆల్మోస్ట్ ఆ స్టిచెస్ తగ్గడానికి. సో ఫస్ట్ ఒక 20 days బాగా కేర్ తీసుకుంటే ఆ తర్వాత మనకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట వాటిని కేర్ చేయడం. అండ్ అలాగే మనకి ఏ డెలివరీ అయినా నార్మల్ అన్నా సిసెక్షన్ అన్నా ఫీడింగ్ అన్నది మనకి అలవాటైన పని కాదు కదండి. అది కొంత మామ్స్కి అయితే కష్టంగా ఉంటుంది. సో బ్రెస్ట్ పంప్ యూస్ చేయడం అన్నది నేను సజెస్ట్ చేస్తాను. సో దట్ మనకి అన్నిసార్లు మనం పక్కకి తిరిగి వాళ్ళకి ఫీడ్ చేయలేం కదా, ఆ టైమ్స్లో మనకి బ్రెస్ట్ పంప్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, స్టిచెస్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైమ్స్లో మనం బేబీకి ఫీడ్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్రెస్ట్ పంప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం జస్ట్ బాటిల్లోకి అది ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ వాళ్ళకి త్రూ బాటిల్లో మనకి మదర్ మిల్క్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ వన్స్ మనకి డెలివరీ అయ్యాక జనరల్గా అందరి కాన్సన్ట్రేషన్ అనేది బేబీ మీద ఎక్కువ ఉంటుందండి.
మామ్ని అంతగా పట్టించుకోరు. సో మన కేర్ అనేది మనమే ఎక్కువ తీసుకోవాలి. జనరల్గా ఈ టైంలోనే ఎక్కువ మంది మామ్స్ డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ట్రై టు హ్యావ్ సమ్ హెల్తీ కాన్వర్జేషన్స్ అనమాట. ఇంట్లో వాళ్ళతో గట్రా మాట్లాడి చూడండి. మీకు ఏదైనా లోన్లీగా అనిపించినా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళతో మాట్లాడి అవి క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని డిప్రెస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి డాక్టర్స్ చెప్పరు. బట్ మన మైండ్ సెట్ కూడా హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనము ఎవ్రీ మామ్ అండ్ ఎవ్రీ బేబీ డిఫరెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి. అందరి కండిషన్ ఒకేలా అయితే ఉండదు. మనకి బేబీ పుట్టగానే మనకి మిల్క్ ఎక్స్ప్రెస్ చేయగలమా అంటే అది అందరికీ అలా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు. అలాంటి టైంలో మనం నాకు ఇలా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, నేను బ్రెస్ట్ మిల్క్ నా బేబీకి ఇవ్వలేకపోతున్నాను అని అయితే బాధపడవలసిన అవసరం లేదు. మీరు మీ డాక్టర్తో మాట్లాడితే మీకు మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి వాళ్ళు ఇనీషియల్గా టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేస్తారండి. అవి తీసుకోవడంలో తప్పేమీ లేదు. అవి ఎన్ని డోస్ వాడాలి, డేకి ఎన్ని టైమ్స్ వేసుకోవాలన్నది మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కొంతమందికి నా బేబీ పుట్టగానే మనకి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కేసెస్లో నో ప్రాబ్లం, హ్యాపీగా మనం బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేయొచ్చు బేబీకి. అండ్ మ్యాక్స్ కుదిరినంత వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే ఫార్మ్లోకి వెళ్ళండి. ఆ ఫార్మ్లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏది హెల్దీ అన్నది చూసుకోండి. మేమైతే సిమ్లాక్ అనేది వాడాము మా బేబీకి. మాకు స్టార్టింగ్ 2 days కొంచెం బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రాబ్లం అయ్యింది. ఆ టైంలో మేము సిమ్లాక్ వాడాము. తర్వాత నార్మల్గా ఉంది మాకు బ్రెస్ట్ మిల్క్. సో అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ఈ ఫార్మ్లో ఫీడ్ చేయడం ఏదో పాపం అన్నట్టు ఏం ఫీల్ అవ్వకుండా మన బేబీకి మెయిన్ టమ్మీ ఫుల్ అయ్యేలాగా చూసుకోండి. ఎవ్రీ 2 hours వాళ్ళకి ఒకసారి అయితే ఫీడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. పుట్టిన వెంటనే అయితే ఒక 20 ml అలా ఏదో చెప్తారు వాళ్ళు. అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ వాళ్ళ నోరు ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే కాదండి, మనకి డెలివరీ అయ్యాక కూడా హెల్తీ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మిల్క్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది. మెయిన్గా లైట్గా అరిగే ఫుడ్స్ అయితే తీసుకోండి. మనకి పత్యం అనేదో అంటారు కదా, అందులో కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ ఉంటాయి. బీరకాయ లేదా సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్సే మనకు పచ్చళ్ళలో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది అయితే వాటర్ తాగొద్దు అని చెప్తారండి. బట్ అదైతే ఒక మిత్ అనమాట. వాటర్ కన్ఫామ్గా మామ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం మిల్క్ ఇస్తాం కాబట్టి మన బాడీ ఈజీగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో వాటర్ ఆర్ లిక్విడ్ ఏదన్నా మనం ఎక్కువగానే తీసుకోండి. సో దట్ మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బాడీలో చేంజెస్ అనేవి ఈజీగా అవుతాయి అన్నమాట. వాటర్ లేకుండా చేయడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో వాటర్ అనేది కంపల్సరీ తీసుకోండి. డెలివరీ అయ్యాక మన బాడీ అనేది చాలా ఫ్రాగైల్గా అవుతుందండి. సో దానికంటూ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ స్లిప్పర్స్ వేసుకోవడం, డైరెక్ట్ బేర్ ఫుట్ మీద మనం తిరిగినా అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడన్నా స్లిప్పర్స్ కన్ఫామ్గా ఉండాలి. అండ్ అలాగే మన ఇయర్స్లో కాటన్ పెట్టుకోవడం, సో దట్ చల్లగాలి వెళ్ళదు. ఇన్ కేస్ ఆ టైంలో మనం వీక్గా ఉండే వల్ల మనకి ఏదైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కోల్డ్ ఇవన్నీ రాకుండా మనకి కాటన్ ఇవన్నీ ప్రిఫర్ చేయమంటారు. అండ్ అలాగే మన బ్యాక్ కూడా చాలా బ్యాక్ సపోర్ట్ చేయడానికి కూడా మనం ఈ వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే బేస్డ్ ఆన్ స్టిచెస్ అవి కొంచెం దగ్గర నుంచి మనం జర్నీ చేసేటప్పుడు కూడా మనం బెల్ట్ పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అనమాట మన బ్యాక్కి. ఫైనల్ చెప్పేది ఏంటంటే వన్స్ డెలివరీ అయ్యాక బేబీయే కాదండి, మీ హెల్త్ ఐ మీన్ మామ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి మీరే కేర్ తీసుకోవాలి. మీరు హెల్తీగా ఉంటేనే మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ V3 కబుర్లు.